హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేము బాగున్నామండి. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నామండి. ఈ రోజు వచ్చి మైసూర్ పాక్ చేస్తామండి. ఎలా చేస్తాం, ఏమేమి కావాలో చూపిస్తారండి. శనగపిండి 1 కప్పు అండి, చక్కెర 1 కప్పు. ఈ కప్పుతోనే 2 కప్పులు నూనె కాగబెట్టుకున్నామండి. ఫస్ట్ పిండి వేయించుకున్నామండి. కొంచెం దూరగా వేయించుకున్నాము. ఉండలుగా లేకోకుండా బాగా కలిపేసి సన్నగా మంటలో వేయించుకున్నామండి. అంతా పొడిగా ఉండలు లేకుండా వేయించుకున్నామండి. చూడండి, ఇట్లా ఉండలు ఉండకూడదండి. ఉండలు ఉంటే మళ్ళీ బాగుండదు. ఇట్లా స్వీట్ చేసుకోండి, పిల్లలు కానీ బాగా తింటారండి. చక్కెరతోనే చేసుకోవచ్చు, బెల్లంతోనే చేసుకోవచ్చు అండి. నేనైతే చక్కెరతో చేస్తున్నానండి. ఇట్లా వేయించుకున్నామండి. ఇట్లా చక్కెర పాకు పెడదామండి. ఒక గ్లాస్ నీళ్ళు పోద్దామండి. నూనె పెట్టిస్తామండి. నూనె పెట్టించి పెడతామండి. నూనె పక్కన కాగుతుందండి. కొంచెం ఉడకాలా, కొంచెం ఇట్లా వస్తే ఇట్లా తీగ పాకు మాత్రం రావాలా. ఇవన్నీ ఇలా పాకు మాత్రం ఇట్లా తీగ పాకు రావాలండి. తీగ పాకం రావాలండి. పాకు కలుపుతామండి. ఉండలు లేకుండా కలుపుతాము. ఇవన్నీ బాగా ఇట్లా రావాలండి. ఇట్లా రావాలి. ఇట్లా నూనె పక్కన బాగా కాంచిన నూనె పోసుకుంటూ ఉండాలండి. ఇలా పోసుకుంటూ ఉండాలండి. ఇట్లా కలబెడతానే ఉండాలా. ఇట్లా గుల్ల వచ్చే వరకు బాగా పోస్తూనే ఉండాలండి. చూడండి, ఇట్లా రావాలా. బాగా కలుపుతానే ఉండాలండి. ఇది గంటతో అయితే కొంచెం పడుతుందండి. అందుకని గోలంతోనే వేసినానండి. స్టవ్ ఆఫ్ చేసుకుని దీంట్లోకి వేసుకున్నామండి. నూనె పట్టించి పెట్టినాం కాబట్టి అండి దీంట్లోకి వేస్తాము. ఇట్లా కోస్తామండి వేడిగా ఉండగానే. ఇవన్నీ ఇట్లా పోపులు వస్తాయి. చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో. మీరు కానీ ట్రై చేయండి. ఇవన్నీ మనకు కావాల్సినంత టైప్లో కట్ చేసుకుని పెట్టుకోవాలండి. చేసి పెడితే పిల్లలకి బాగుంటాయండి. ఇంట్లో చేసిన హెల్దీ ఫుడ్ ఇది. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.